కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందనే భవిష్యత్తులో ముందుకు వెళ్తున్న తరుణం ఉంది. కేవీ గౌడ్ గారు మీ వాయిస్ వినబడట్లేదు, మీట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం వేళ మీతో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో కూడినటువంటి చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. రైట్. కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇటు హైకోర్టు కూడా వచ్చే నెల లాస్ట్ వరకు మాత్రమే ఈ నేపథ్యం ఉంది, ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లు చేపట్టాలని. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి కూడా వస్తుంది. ఎందుకంటే 42%కు గవర్నమెంట్ ఆమోదం తెలపలేక అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రమే 42% ఇస్తాము అంటున్నారు. ఒక దిక్కు చూస్తే ఇప్పుడు వినబడుతున్నట్టు అనమాట ఈ రోజు వరకే సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా ఈ 42% కోసం ఖచ్చితంగా వెళ్ళాలి అనే దాని మీద ఎలా చూడొచ్చు? అసలు 42% బీసీలకు జరుగుతుందంటారా? మీ ప్రశ్న సూటిగా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఎన్నికల వాగ్దానంగా 42% రిజర్వేషన్లను ప్రవేశపెట్టిందో ఆ రోజే వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవంతోనే అనేక రకాలుగా చర్చించిన తర్వాతనే ఈ అంశాన్ని వాళ్ళు చూపించారు. ఇప్పుడు బిల్ పాస్ అయింది, గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పార్లమెంట్ పరిధిలో ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత మీరు బిల్లు ఆమోదించేంత వరకు అందరి మద్దతు కూడగట్టినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మరి పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి పని విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు అనేది వాస్తవం. 42% రిజర్వేషన్ల కోసం మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోవడం వెనకాలనే మీ యొక్క దురుద్దేశం ఏంది, మీ యొక్క ఉద్దేశం ఏంది అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. బీజేపీ పార్టీ పైన కానీ ఇతర పార్టీలో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలను కానీ మీరు ఎప్పుడైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా మీరు ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ కోరిరా? లేదు. అఖిలపక్ష సమావేశం నిర్వహించమని ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదు అనడంలోనే మీ యొక్క ఉద్దేశం అర్థమైంది. కేవలం ఎన్నికలలో బీసీలను వాడుకున్నాం, తర్వాత ఇప్పుడు వదిలేద్దాం. ఎలా ఉందంటే ఓడ దాటేంత వరకు ఓడమల్లన్న అని పాత సామెత మనకుంది. ఇప్పుడు ఏరు దాటిపోయారు కాబట్టి ఇప్పుడు బోడి మల్లన్న అన్నట్టుగా బీసీల పట్ల వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అదునుగా తీసుకున్నటువంటి బీజేపీ, ఈ రెండు కూడా ఒకటే. ఈ బీజేపీ ఏం చేసింది ఇక్కడ? ఈ బిల్లు లోపల కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇందులో దక్కుతుంది అని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరలేపింది. ఈ అసత్య ప్రచారాన్ని ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇక్కడ కండెమ్ చేయలేదు. కేవలం పొన్నం ప్రభాకర్ గారు చివరగా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, హైకోర్టు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడుంది ముస్లింలకు రిజర్వేషన్స్ అని మాట్లాడేది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కండెమ్ చేయలేదు. ఇక్కడ రెండోసారి కూడా మనకు స్పష్టం అవుతుంది, కాంగ్రెస్ కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది. ఇక బీజేపీ వైఖరి కూడా సేమ్ మేకవడిన పులి దాని చందం ఎప్పుడైనా కూడా బీసీల పట్ల. గతంలో మనం చూసినప్పటికీ మండల్ కమిషన్ అమలు చేస్తున్నప్పుడు బీజేపీ అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మండల్ రిపోర్టుకు వ్యతిరేకంగా కమండల యాత్ర చేసినటువంటి అదే బీజేపీ ఆ తర్వాత కులగణన విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరోలాగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో ఇదే ప్రధానమంత్రి ఉన్నప్పుడు, నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నప్పుడే కులగణన మేము చేయం, మాతో కాదు అని చెప్పేసి, మేము చేయడం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు తెలియజేసినటువంటి ఇదే ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఎన్నికలలో వాళ్ళకు కావాల్సినటువంటి మెజారిటీ అబ్కీ బాత్ 400 పార్ నినాదం ఫెయిల్ అవడంతో వాళ్ళు బీసీలను ఆకట్టుకోవడానికి మేమేదైనా చేయాలి అంటే అందులో ముఖ్యమైనటువంటిది కులగణన చేయాలి అని చెప్పి కులగణనకు ఒప్పుకున్నామని ప్రకటించారు. కానీ ఒప్పుకున్నటువంటి ఆ కులగణన పైన ఇలా ఏ పద్ధతిని అవలంబించాలో కూడా ఇప్పటి వరకు కనీసం కూడా గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ప్రచారానికి కూడా ఎక్కడ చేయడం లేదు. దీన్ని బట్టి బీజేపీ కూడా బీసీల పట్ల పూర్తి స్థాయి
కుటిల వైఖరిని కలిగి ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. జాతీయ పార్టీలు 2 కూడా బీసీలను ఓట్ బ్యాంకుగా వాడుకుంటున్నాయి. కాబట్టే ఈ 42% కేవలం స్థానిక సంస్థలలో మాత్రమే రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్స్ అడుగుతా ఉన్నాం. మేము సంపదలో గాని మేమెంతమందో మాకంత వాటా అని చెప్పి ఇక్కడ సమస్త ఓబీసీ సమాజం దేశవ్యాప్తంగా నినదిస్తున్న ఈ తరుణంలో కూడా ఈ రాజకీయ పార్టీలు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా చూసి వాళ్ళ యొక్క ఓట్లను మాత్రమే వాడుకుందాం, ఆ తర్వాత ఓటు దాటేద్దాం, తర్వాత ఏమైతుందో చూద్దాం అనేటువంటి వైఖరితో ఉన్నాయి. ఎలక్షన్ల ముందల ఏదో ప్రచారం చేద్దాం, ఏదో అభూత కల్పనలు తీసుకొచ్చి చెప్పేస్తే మళ్ళీ కూడా ఓటు వేస్తారు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ 42% రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లోనే కాదు, బీసీలకు వైన్ షాపులలో కానివ్వండి, గౌడ్స్‌కి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యంగా కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 2 బడ్జెట్లలో ఇప్పటివరకు గత సంవత్సరం ఖర్చు చేసింది 20,000 కోట్లకు గాను కేవలం 2,063 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చెప్తా ఉంది అధికారికంగా ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారం. ఇప్పుడు 11,000 చిల్లర కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయించి ఈ సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేటాయించింది కేవలం, అంటే రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ కేవలం 2,000 కోట్ల లోపే ఉంది, ఖర్చు పెట్టింది 1,000 కోట్ల లోపే ఉందని చెప్పి అధికారికంగా గణాంకాలు ఆర్టీఐ ద్వారా స్వీకరించడం జరిగింది. ఇలాంటి వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా బీసీలకు న్యాయం చేస్తుంది? ఇప్పుడు పోరాటం చేయడం లేదు, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా ఇస్తామని గద్దెనెక్కలేదు కదా. ఇన్ని తప్పులు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ గద్దె మీద కూర్చొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం లేదు అని బీసీ సమాజం భావిస్తుంది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించలేకపోయినా, విద్యా ఉద్యోగాల్లో కల్పించలేకపోయినా, ఇస్తానన్న 20,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా, స్థానిక కాంట్రాక్ట్లలో రిజర్వేషన్లు ఇవ్వలేదు కాబట్టి, ఏ అంశాన్ని తీసుకున్నా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి బీసీ సమాజం ఓట్లతో గద్దెనెక్కిన మీకు ఆ సీట్ పైన కూర్చునేటువంటి అధికారం లేదని తెలంగాణ బీసీ సమాజం ఈ సందర్భంగా భావిస్తుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.